మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అమ్మయ్య విరకనపల్లికి వచ్చేసాం. అక్కడ ఎంతో అంగడి ఉంది, అక్కడ అడుగుదామా? వాళ్ళంపా అవా ఇక్కడ ఇల్లు రద్దుకి ఇచ్చేది ఎట్పక్క పోవాలవా? సరే ఛాన్స్ అవ్వ చెప్పినందుకు. అరే ఎటు పోదాం పారా? ఎటు పోవద్దాను కదరా, అవన్నీ చెప్తాను. పోదాం పారా నువ్వు. సరే ఇక్కడ ఒక ఫంక్షన్ అన్నాడు, అడగదాం. తాత అదా వీలు కాని పళ్ళకి రెంట్ ఇల్లు ఇచ్చేది అక్కడ కదా? పక్కన ఏం పడయ్యా ఏరు కట్టప్పుడు చెప్పు అటు పక్క ఫస్ట్ గదిలో ఉందయ్యా. థ్యాంక్ యూ తాత. పోండయ్యా. వన్ డే కంటే తాత ఒక రోజుకు 100 అయ్యా. ఓకే. ఆ తాత ఎంత దెయ్యం లాగున్నాడు, ఇక్కడికి దెయ్యాలు ఉంటాయి అన్నాడు. ఆ తాత కొంప తీసి దెయ్యమా ఏంటి? తాత అన్నీ చెప్తా ఉంటారు. ఏంట్రా కుక్కలు అరవగానే మయమైపోయాడు రా. ఎట్టిపోయాడు? అదే కదా ఇల్లు అన్నాడు, పోయి అదే. ఏంటి ఎన్ని మంది జనాలు ఉన్నారు, దెయ్యాలు ఉన్నాయి అంటారు. ఇక్కడ అంగటి ఉంది, ఇక్కడ పోయి అడగదాం కానీ. ఆపురా, ఇక్కడ ఇల్లు ఎక్కడ అతికిస్తారవా? సరే ఏంటి ఇక్కడ వాళ్ళందరూ మంచి వాళ్ళకు దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే ఈ ఊరు కూడా ఎంత చల్లగాలి వస్తుంది, ఆహ్లాదకరంగా ఉంది. ఇల్లు అనుకుంటా, ఇల్లు పక్క బైక్ తాత ఇల్లు అడుగుతుంది. ఇల్లే ఏంటి తాత అట్లా మాట్లాడుతున్నావు, గుర్తు బాగాలేదా? ఎండకయ్యా ముసుకేస్తూ ఉండా. ఏం కావాలి మీకు? అద్దెకు కావాలి తాత. డబ్బులు తెచ్చినారా? తాత మళ్ళీ ఇస్తాం. మళ్ళీ ఇద్దరు కదా మైపాడు పోతే ఇక్కడ దగ్గరే 5 కిలోమీటర్లే ఉంటుంది, అక్కడ పోయి రండి అయ్యా. సరే తాత. ఇద్దండి చాలా వచ్చిన తర్వాత ఇచ్చాను, ఇప్పుడే ఇచ్చాను. వచ్చిన తర్వాత ఇద్దరే తాత డబ్బులు ఇస్తాయా? ఊరే ఏంటి ఈయన కూడా ముసుకేసుకున్నాడు, భయంకరంగా ఉన్నాయి మాటలు కూడా. ఆయన ఏదో పిచ్చి అయినా ఇంటలేరా? పిచ్చి అయినా ఏంటి, ఇల్లు ఎట్ట అమ్ముతారా? ఎవరు మనకి ఎందుకు, మనకి ఫ్రీగా ఇల్లు వచ్చింది తక్కువ ధర. ఇప్పుడు మనకు ఆడ బైక్ లేదు ఏమీ లేదు, ఇప్పుడు ఎట్ట వెళ్తావురా మైపాడికి? మనం ఎట్ట చేద్దాం లేరా. నువ్వు మ్యాజిక్ చూస్తావా? చూస్తా. బ్యాగ్ మాయమైపోయిందే. మ్యాజిక్ లేరా? అదంతా కాదు ఇప్పుడే అసలు మ్యాజిక్. నాతో పాటు ఎగురు. మనమైతే వచ్చేసాం. అరే మనమైతే బీచ్కి వచ్చేసాం, పోదాం పారా. ఇక్కడ పక్కన శివాలయం. ఈ రోజైనా ప్రశాంతంగా పడుకున్నారా? అవునరా రే, ఏం గడిపేకుంటే బాగుంటుంది. ఏంటి మర్యాదగా ముసుగు తీయండి, ముసుగు తీయండి రా. తమ్ముంటే పట్టుకో మనిషి, నువ్వు పట్టుకుంటే వదిలేస్తున్నా ముసికే. దయ్యాలు కూడా సినిమాలు చూస్తున్నాయా? చూస్తారా? అమ్మయ్య, ప్రకృతి చల్లగాలి ఎంత బాగుందో.
చందమామ చుక్కలు ఎంత బాగున్నాయో. అవునరా, మనసుకి ఆహ్లాదంగా చాలా బాగుంది. ఏంటి ఆ గజ్జల సౌండ్? నీకేమైనా అనిపించిందా? గజ్జల సౌండ్ ఏం లేదు, మూసుకొని కొనుక్కో, దాములు ఎక్కువ ముసుకేసుకో. ముసుగు తీయండి రా. ఇప్పుడైనా నీకు ఆ శబ్దం వినిపించిందా? నాకు వినపడలేదురా. ఏమైంది? నాకు కింద గజ్జల శబ్దం, ఈ ముసుగు తీయండి అనే శబ్దం, రెండు శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు నేనేం చేయాలి? మీరు చెప్తే భయపడతాడేమో అని చెప్పి నేను చెప్పలేదు. ఏరా కొనుక్కుంటున్నావు? నేనేం కొనుక్కోలేదు లేరా. అయితే నువ్వు ఎందుకు లేసావు? నువ్వు లేసావని లేసాను. దావులని వెళ్ళిపోయి బెడ్షీట్ తీసుకొనుకో. పడుకుందాం, బెడ్షీట్ తీసేద్దాంలే, చలి పట్టట్లేదు. ఏ దెయ్యమా? మళ్ళీ రామ్మ, నిద్ర వస్తుంది, ఎప్పుడు ఇసుగిస్తా ఉంటుందా? దెయ్యమా, నిద్ర మధ్యలో దాన్ని ఏమంటే అది వాగేసాను. ఇప్పుడు అది చాలా కోపంగా ఉంటుంది. ఎందుకైనా బెడ్షీట్ తీసే పడుకున్నారా? నాకు భయం వేస్తుంది. సరే కానీ సామీజీరా కిందే ఉన్నారురా, నిన్ను సంపేస్తారా, మాకు ఆనందం రా. అయితే పోదామురా, కిందకి వెళ్దామురా, మీరు నా నుంచి ఎలా తప్పించుకుంటారో ఇప్పుడు చూస్తాను రా. అప్పుడు అది కూడా తప్పేనా? అమ్మ దెయ్యం వదిలేదేమో, క్షమించేరా, నేను క్షమించేదయ్యం. అబ్బా వచ్చేసింది, రక్తం తాగేసింది, ఎట్టా ఏ గాలిరా. అబ్బా వచ్చేసింది, రక్తం తాగేసింది, ఎట్టా ఏ గాలిరా. అబ్బా వచ్చేసింది, బిత్తర తెచ్చేసింది, ఎట్టా ఏ గాలిరా. నేను వచ్చేసాను, రక్తం తాగేస్తాను, బిత్తర తెచ్చేస్తాను, మీరు పరిగెండిరా. మాకు స్వామీజీరా కింద ఉన్నారు. నన్ను తాకలేదు, నేను కాల్లో ఉన్నాను, నేను నిన్ను చంపితే తప్ప? తప్పే. నేల నిన్ను తాకింది, గాలి నిన్ను తాకింది, నేను నీ ముసుగు తాకితే తప్ప? స్వామీజీ, మాకు తలపోతేసింది. ఏం స్వామీజీ ఎలా ఉన్నారు? తర్వాత ఏం జరిగిందో, ఆ స్వామీజీ ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, తొందరలోనే పెడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.